ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. ఆ తర్వాత ఉత్సవ విగ్రహాలు ఉన్నాయి కదా, ఇక్కడ నుండి 5 కిలోమీటర్ల దూరంలో భీమ్గల్లో అక్కడ ఉన్నటువంటి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఉంటాయి. అక్కడ కూడా వెళ్తాము. అక్కడ కూడా ఆలయ పూజారి చాలా విషయాలు చెప్పడం జరిగింది, అవి చూస్తాం. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఓకేనా. శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవతాభ్యో నమ. ఇక్కడ బ్రహ్మవైవర్తక పురాణం లోపల శ్రీమన్ నింబాచల మహాత్మ్యం గురించి చెప్పడం జరిగింది. పూర్వము ఈ యొక్క పర్వతము అనేక వేప చెట్ల సమూహంతో కూడి ఉన్నది కాబట్టి దీనికి నింబాచలం అనేటువంటి పేరు వచ్చింది. అదేవిధంగా ప్రహ్లాదుల వారి కోరిక మేరకు, బ్రహ్మరుద్రాది సమస్త దేవతల కోరిక మేరకు స్వామి స్వయంగా వ్యక్తమైనట్టు స్థల మహాత్మ్యము. అదేవిధంగా రుద్రదేవుల వారు, హరిచంద్ర మహారాజు వీళ్ళందరూ కూడా ఇక్కడ తపస్సు ఆచరించినట్టు పుణ్యక్షేత్రము. ఇక్కడ దీన్ని దక్షిణ బద్రిగా కూడా పిలవడం జరుగుతుంది. నరనారాయణ స్వరూపం ఇక్కడ స్వయంగా, అంటే కృష్ణార్జునులు బద్రీనాథ్ క్షేత్రంలోనే ఉన్నారు ఉత్తరప్రదేశ్లో, తర్వాత ఇక్కడనే స్వయం వ్యక్తమైనరు. దీన్ని దక్షిణ బద్రిగా కూడా పిలుస్తారు. ఇది ప్రహ్లాదుల కోరిక మేరకు స్వయంగా వ్యక్తమైనట్టు స్థలమహాత్మ్యం. ఇది బ్రహ్మవైవర్తక పురాణం లోపల ఈ స్వామి యొక్క నింబాచల మహాత్యాన్ని ప్రస్తావించడం జరిగింది. శ్రీ గురుభ్యో నమః. సర్వమధ్వాంతర శ్రీకృష్ణార్పణమస్తు. ఇక్కడ మనం చూస్తున్నటువంటి గుండు ఉంది కదా, కింద చాలా తక్కువ ఆధారంతో ఇంత పెద్ద బరువు ఆగగలిగింది. ఇదొక ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. తర్వాత శిఖర భాగం దగ్గరికి వెళ్తాము. అక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది. మొత్తం పెద్ద పెద్ద బండరాళ్ళు, పెద్ద పెద్ద గుండ్లు, ప్రతి గుండు దగ్గర లోపలికి ఒక సొరంగం, ప్రతి అడుగున సొరంగాలే ఉంటాయి. చాలా అద్భుతంగా ఉంటుంది చూడడానికి. ఇక్కడ నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి భీమ్గల్లో ఉన్నటువంటి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వెళ్ళి ఆ ఆలయం ఎలా ఉందో చూస్తాము. మనము ఈ గుట్ట మీదకి రావాలంటే మెయిన్ రోడ్డు నుండి లోపలికి 1 కిలోమీటర్ రావాల్సి ఉంటుంది. చుట్టూ పచ్చని చెట్లతోటి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎలా ఉందో మీరు చూడండి. గుట్ట దగ్గర వరకు కూడా వాహనాలు అనుమతిస్తారు. ఇది భీమ్గల్లోని స్వామివారి ఉత్సవ విగ్రహాలు ఉన్నటువంటి దేవాలయం. ఇక్కడ ఉన్న ఆలయ పూజారి గారి నుండి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. హరి ఓం. నమో నింబగిరీషాయ కమలానాయకాయతే జీవసంత్రాణభారాయ జగజ్జన్మాతిహేతవే వేదవేదాంతవేద్యాయ దశరూపాదిధారిణే స్తోతుం త్వాం న సమర్థోస్మి విదేహి కరుణామయి. లింబాద్రి గుట్టపైన నింబాద్రి స్వామివారు ప్రహ్లాదుని కోరిక మేరకు ఇక్కడ వెలిసినారు అని మనకు బ్రహ్మవైవర్తిక పురాణంలో తెలుపబడుతుంది. అదే అనుగుణంగా దీనికి నింబాద్రిగుట్ట, నింబాచలము అని ఎందుకు పేరు వచ్చిందంటే చుట్టుపక్కల మొత్తము నింబ వృక్షాలు అంటే వేప వృక్షాలతో కూడుకున్నందున ఇక్కడ స్వామివారి గుట్ట పేరు
నింబాద్రిగుట్ట అని పిలువబడుతుంది. అదే వాడుకలో నింబాద్రిపై లింబాద్రిగుట్ట అని వచ్చేసింది. ఇక్కడ ప్రతి సంవత్సరము కార్తీక శుద్ధ షష్ఠి నుంచి కార్తీక బహుళ ద్వితీయ వరకు స్వామివారి కార్తీక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అదేవిధంగా కార్తీక శుద్ధ దశమి రోజు స్వామివారి వివాహం, అలానే కార్తీక పౌర్ణిమ రోజు స్వామివారి రథోత్సవం జరుగుతుంది. అదే అనుగుణంగా ఇక్కడ స్వామివారిది భీమ్గల్లో ఉత్సవ స్వామివారు దగ్గర ప్రతి సంవత్సరం పౌష్యమాసము మరియు వైశాఖ మాసము, పౌషమాసము సప్తాహోత్సవము, వైశాఖ మాసము నరసింహ జయంతి ఉత్సవాలు జరుగుతాయి. వైశాఖ పౌర్ణిమ రోజు ఇక్కడ పెద్ద గరుడ సేవ అన్ని గ్రామోత్సవం ఉంటుంది. ప్రతి సంవత్సరము కార్తీక పౌర్ణమి ఆ మూడు రోజులు భక్తులు వేలాది లక్షలాదిగా వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని తరిస్తారు. అదే విధంగా ఇక్కడ దీపావళి నరక చతుర్దశి రోజు బ్రహ్మవైవర్తిక పురాణం అనుసారంగా ఏం తెలియజేస్తుందంటే యమదేవుడు యమధర్మ మహారాజు బిల్వపత్ర రూపంగా వచ్చి ఇక్కడ స్వామివారిని అర్చిస్తారని మనకు ఆ పురాణం చెప్తుంది. శ్రీకృష్ణ అర్పణమస్తు.